జోయల్, మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. సంగతి తెలిసిందా? తెలిసిందన్న, చాలా బాధగా ఉంది. ఎలా చనిపోయాడో తెలిసిందా? ఆయనకి బీపీ అంటన్న, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. పాపం వాడు చాలా ఖర్చు పెట్టాడన్న, కానీ తండ్రిని కోల్పోయాడు. ఖరీదైన హాస్పిటల్కి తీసుకెళ్లారు, చాలా ఖర్చు పెట్టారు, కానీ సరైన సమయానికి తీసుకెళ్ళలేకపోయారు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారంట, నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు అని. రేపు తీసుకెళ్తాను, ఎల్లుండి తీసుకెళ్తానని అలాగే నిర్లక్ష్యం చేశాడు. అదేదో క్రికెట్ టోర్నమెంట్ ఉందని చెప్పేసి తర్వాత తీసుకెళ్ళొచ్చానని అనుకున్నాడంట. ఇంకెప్పటికీ తీసుకెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. లైఫ్లో మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆలస్యంగా విధేయత చూపడం ఆ విధేయతకు ఏమాత్రం తీసిపోదు. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యొద్దు అని. తర్వాత మారదాంలే, తర్వాత చేద్దాంలే అని ఒకంత నిర్లక్ష్యంతో దేవుని మాటను పెడచెవిన పెడతాం. దాని వలన ఎంత పెయిన్ ఇస్తుందో ఆలోచించలేక